2001 జూన్ 14న సూరపనేని సుధాకర్రావు, స్వర్ణలత దంపతులకు అమెరికాలో జన్మించింది సూరపనేని శ్రీలీల. అయితే శ్రీలీల కడుపులో పడ్డ కొన్ని రోజుల్లోనే ఆమె అమ్మనాన్నలు విడిపోయారు. శ్రీలీల తన తల్లి వద్దే పెరిగింది. ఆమె అమెరికాలో పెరిగిన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల గురించి బాగా నేర్పారు స్వర్ణలత గారు. స్వర్ణలత గారు మంచి గైనకాలజిస్ట్. కొన్నాళ్ళు అమెరికాలో డాక్టర్ గా ఉన్నాక తర్వాత కూతురుతో బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. స్వర్ణలత గారు ఇప్పుడు బెంగళూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ గైనకాలజిస్ట్ గా పేరు పొందారు. బెంగళూరు వచ్చాక శ్రీలీల 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మంచి భరతనాట్యం స్కూల్లో చేర్పించారు. చిన్నప్పటి నుంచి శ్రీలీల తన తల్లిలాగానే డాక్టర్ అవ్వాలనుకునేది. అందువల్ల తన చదువంతా MBBS దిశగానే సాగింది. స్వర్ణలత గారు స్వతహాగా డాక్టర్ కావడం చేత శ్రీలీలకి ప్రాక్టికల్స్ కి బాగా ఉపయోగపడ్డారు. స్వర్ణలత గారికి యశ్ భార్య రాధిక పండిట్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్. రాధికని శ్రీలీల అక్క అని పిలుస్తుండేది, యశ్ ని జీలు అని పిలుస్తుంటారు. అప్పుడప్పుడు రాధిక పండిట్ శ్రీలీల ఇంటికి, అలాగే శ్రీలీల కూడా రాధిక పండిట్ ఇంటికి వస్తుంటారు. ఒకసారి శ్రీలీల రాధిక పండిట్ పిలిచిందని ఒక సినిమా ఫంక్షన్ కి వెళ్ళింది. అక్కడ కెమెరామెన్ భువన్ గౌడ్ గారు కూడా వచ్చారు. ఆయన శ్రీలీల ఫొటోస్ తీసి ఫేస్బుక్ లో పెట్టాడు. ఆ ఫొటోస్ చూసిన కన్నడ దర్శకుడు ఏపీ అర్జున్ గారు శ్రీలీల అమ్మగారిని సంప్రదించి ఆమెతో మాట్లాడి, మా తదుపరి సినిమాలో మీ అమ్మాయిని హీరోయిన్ గా అనుకుంటున్నాం, మా కథకి మీ అమ్మాయి చాలా బాగా యాక్ట్ అవుతుంది, మీరు ఒప్పుకుంటే ఓకే అన్నారు. ఆ మాట వినగానే స్వర్ణలత గారు, శ్రీలీల హీరోయిన్ ఏంటి సార్, తను చాలా చిన్నపిల్ల, పైగా MBBS చేస్తుంది, ఇప్పుడు సినిమాలు చేస్తే తన లక్ష్యం మారిపోతుంది, కాబట్టి వద్దు సార్, ఏమనుకోకండి అని సున్నితంగా తిరస్కరించి పంపించేశారు. ఏపీ అర్జున్ గారు మాత్రం మరో 1 రోజుల్లో వచ్చి కలుస్తాను, ఒకసారి ఈ అమ్మాయితో కూడా మాట్లాడి ఏ విషయం అన్నది చెప్పండి అని చెప్పారు. స్వర్ణలత గారు తన కూతురు శ్రీలీలతో మాట్లాడాక తన అమ్మగారితో, అంటే శ్రీలీల అమ్మమ్మ గారితో కూడా మాట్లాడి వారి సలహాలు కూడా తీసుకున్నారు. శ్రీలీల కూడా నటించడానికి ఇష్టం చూపించింది. పైగా MBBS చదవడం వలన ఎప్పుడు పుస్తకాలు, ప్రాక్టీసులు అంటూ లైఫ్ బోర్ ఫీల్ అయ్యేది. సినిమా షూటింగ్ లో అయితే ఎంజాయ్ చేయొచ్చని శ్రీలీల ఒప్పుకుంది. ఆ తర్వాత స్వర్ణలత గారు రాధిక పండిట్ గారిని కూడా కలిసి ఒక సలహా అడిగారు. ఆమె కూడా హీరోయిన్ గా చేస్తే తప్పేముంది, చేయనివ్వండి అంటే అని చెప్పారు. అందరూ మంచి సలహాలు చెప్పడంతో డైరెక్టర్ అర్జున్ గారిని కలిసి మా అమ్మాయితో ఎలాంటి ఎక్స్పోజింగ్లు, వల్గర్ డైలాగులు చెప్పించకూడదని ఒక కండిషన్ పెట్టారు స్వర్ణలత గారు. ఏపీ అర్జున్ గారు అందుకు ఒప్పుకున్నారు. 2018లో కిస్ అనే సినిమా మొదలు పెట్టారు. శ్రీలీలకు జోడీగా హీరో విరాట్ ని ఎంపిక చేశారు. కిస్ సినిమా మొదలైన కొన్ని రోజుల్లోనే డైరెక్టర్ చాతక్ కుమార్ గారు కూడా తను తీయబోతున్న భరాటీ సినిమాలో శ్రీమురళికి జోడీగా శ్రీలీలని ఎంపిక చేశారు. ఎందుకంటే ఏపీ అర్జున్ గారు, చాతక్ కుమార్ గారు ఫ్రెండ్స్. చాతక్ కుమార్ గారు కూడా అర్జున్ గారిని కలిసి నా సినిమాకి ఒక మంచి హీరోయిన్ కావాలి అని చెప్పాడు. దాంతో ఆయన శ్రీలీలని చూపించారు. ఆ విధంగా శ్రీలీల 2వ సినిమాకి ఎంపికైంది. ఈ 2 సినిమాలు ఒకే నెల గ్యాప్ లోనే 2019 సెప్టెంబర్ లో ఒకటి, అక్టోబర్ లో ఒకటి విడుదలయ్యాయి. కిస్ మూవీ కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయింది. 100 డేస్ ఆడింది ఈ సినిమా. ఈ సినిమాలో తన నటనకు గాను శ్రీలీలకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ కేటగిరీలో సైమా అవార్డు కూడా వరించింది. కిస్ మూవీ చూసిన పెళ్లి సందడి టీం శ్రీలీలని రోషన్కి జోడీగా ఎంపిక చేశారు. అయితే కరోనా వలన పెళ్లి సందడి వాయిదా పడింది. 2021 అక్టోబర్ లో పెళ్లి సందడి విడుదలై యావరేజ్ గా ఆడింది. అయితే శ్రీలీల అందానికి, అభినయానికి తెలుగు కుర్రకారు ముగ్ధులయ్యారు. ఆ తర్వాత రవితేజ జోడీగా ధమాకా సినిమాలో ఎంపికైంది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల అనగనగా ఒక రాజు, జూనియర్ అనే 2 తెలుగు సినిమాల్లోనూ మరో కన్నడ సినిమాల్లోనూ నటిస్తుంది. శ్రీలీల సినిమాలు చేసుకుంటూనే 2021లో MBBS పూర్తి చేసింది. ఇప్పుడు MS కూడా చేస్తుంది. శ్రీలీల ఎంత మంచి పిల్లంటే 2022 ఫిబ్రవరిలో 2 అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంది. ఇంత చిన్న వయసులో ఎవరు ఆమెలా చేయలేరేమో. అంతేకాదు శ్రీలీల గారు ఆంధ్రలో షాపింగ్ ఎక్కువగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో చేయరు. చేసినా కూడా రోడ్ సైడ్ షాపుల్లోనే ఎక్కువగా చేస్తుంది. దానివల్ల డబ్బు ఆదా అవుతుంది, మంచి బట్టలు దొరుకుతాయి, చిన్న చిన్న వ్యాపారస్తులకి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది అని ఆమె అభిప్రాయం. ఆ మిగిలిన డబ్బులతో ఎంతో మంది అనాథ పిల్లల్ని ఆదుకోవాలని ఆమె ప్రయత్నం. ఆమె స్పెషలైజేషన్ చేసి మంచి డాక్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఏ డాక్టర్ కైనా మంచి మనసుంటే ఆ డాక్టర్ దగ్గరికి ఎలాంటి పేషెంట్ వెళ్ళినా అతని రోగం తొందరగా నయమవుతుంది. శ్రీలీల గారు కూడా ఆ భావంలోకి చెందుతారు అని నా నమ్మకం. ఆమె ఇంకా ఎన్నో సినిమాలు చేసి డాక్టర్ గా పెద్ద స్థాయికి వెళ్లి ఎంతో మంది పేదల్ని ఆదుకోవాలని మనము మనస్ఫూర్తిగా మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా కోరుకుందాం.